ఈ ఏడు స్థానిక ఎన్నికల్లో సందడంతా మహిళా మనులదే. ప్రభుత్వం 50% రిజర్వేషన్లు కేటాయించడంతో మహిళల ప్రాధాన్యం భారీగా పెరగనుంది. రిజర్వ్ స్థానాల్లో మహిళలు దొరకని పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో మొత్తం 1207 గ్రామ పంచాయతీలుండగా మహిళలకు 607 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. వీటితో పాటు మరో 902 జనరల్ స్థానాలున్నాయి. వీటిలోనూ మహిళలు పోటీ చేసే అవకాశం ఉండడంతో దాదాపు సగానికి పైగా స్థానాలు మహిళలే చేజిక్కించుకునే అవకాశం ఏర్పడింది. స్వశక్తి సంఘాల్లో చురుకైన సభ్యులను సర్పంచ్ అభ్యర్థులుగా నిలబెట్టి వీలైనన్ని పదవులు దక్కించుకునేందుకు ప్లాన్ వేశాయి పార్టీలు. స్వశక్తి సంఘాల సభ్యులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం మంచి పరిణామమే అయినా ఇంకో రకంగా సంఘాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి దాకా అక్కా చెల్లెలుగా కష్టసుఖాలు పంచుకున్న అతివలు ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నారు. సంఘాల్లోని సభ్యులు రెండుగా చీలిపోయి గొడవలతో రోడ్డెక్కుతున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందోనని సంఘం సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సంఘాలు అంటే సంఘాలు లాగానే ఉండాలి. రాజకీయం అంటే రాజకీయం లాగానే ఉండాలి. రాజకీయం చేయబట్టి సంఘాలు విడిపోతే మాత్రం మన ఫ్యూచర్ దెబ్బతింటుందండి. మనము సంఘం అంటే మన సంఘం తెలియక ముందు మనకు చాలా వరకు ఏం తెలియదు. సంఘాలకి వచ్చిన కాడ నుండి ఇప్పుడు మనం చాలా వరకు మనకు మెరుగైంది, తెలివితేటలైనా ఏదైనా కానీ. అది రాజకీయం చేయబట్టి మళ్ళీ సంఘాలు పోయిందంటే మాత్రం మనం చాలా వెనుకబడే ఆలోచన కూడా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేసరికి గ్రూపుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరేలా ఉన్నాయి. మహిళల్లోని అనైక్యతను ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం లేకపోలేదు. ఆ పరిస్థితి నుంచి మహిళలు బయటపడకపోతే స్వశక్తి సంఘాల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.